E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ఆర్పాడు గ్రామంలో ఆదివారం చెరువులో పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యం. ఆదివారం నాడు ఎంతమంది చెరువులో దిగి గాలింపు చర్యలు చేసినా దొరకనటువంటి మృతదేహం సోమవారం ఉదయం ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది వెళ్లి గాలింపు చర్యలు చేపట్టిన వెంటనే లభ్యమైనటువంటి మృతదేహం. మృతుడు అరవ అప్పలరాజుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని చూడగానే బోరుమని ఏడ్చినటువంటి కుటుంబ సభ్యులు. ఎంతమంది ఓదార్చినా ఆగని బంధువుల అరణ్యరోదన. భర్త లేని జీవితం పిల్లలతో ఎలా జీవించేది అని బోరుమని విలపిస్తున్నటువంటి భార్య. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నార్పాడు గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన నరవ అప్పలరాజుకు 2007లో అడ్డూరికి చెందిన బ్రాహ్మణ కులానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఇతనికి ఒక పాప, ఒక బాబు, 2 సంతానం. ఇంతవరకు సజావుగా సాగిపోతున్న ఈ దాంపత్యంలో ఆదివారం అనుకోకుండా మృత్యుదేవత ఇతన్ని ఆహ్వానించింది. బహిర్భూమికి వెళ్లి కాలు జారి పక్కనే ఉన్న చెరువులో పడిపోవడంతో వెంటనే గ్రామస్తులు చూసి వెతకటం ప్రారంభించారు. అయినా ఆదివారం ఫలితం కనిపించలేదు. సోమవారం నాడు సబ్బవరం ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వెళ్లి తగు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. సబ్బవరం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించి కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జి రామచంద్రరావు గారు తెలిపారు. నా పేరు ఏగల వెంకట. నేను గ్రామ కమిటీ ఉపాధ్యక్షుని. ఇవాళ మా గ్రామంలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. గట్టిగా నరవ అప్పలరాజు అనే వ్యక్తి మధ్యాహ్నం వరకు పనిచేసుకుంటూ భోజనానికి వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేసుకొని బహిర్భూమికి వెళ్ళడానికి అని చెప్పేసి బాత్రూమ్ కానీ మెట్టగా బయలుదేరి అటు నుంచి ఏదో సెల్ల దిగి ముట్టుగడుక్కుంటూ జారి పడిపోయాడని చెప్పేసి కుర్రవాళ్ళందరూ కూడా దిగి తీయడానికి ప్రయత్నించారు. వీలు కాలేదు. దానికి ఏదైనా ప్రభుత్వ వారు కానీ పోలీసు వారు సహాయం చేసి ఆయన బయటకు తీయవలసిందిగా కోరుతున్నాం. నాన్న మీరు స్టేషన్ కంప్లైంట్ చేశారా? స్టేషన్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసాం. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు. మరి పోలీసులు ఏమన్నారు? పోలీసులు మరి వస్తానని చెప్పేసి వస్తామన్నారు. నెక్స్ట్ ఫైర్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, వాళ్ళు కూడా వస్తారని చూస్తానండి. మరి పడిపోయినట్టు చేసేదాకా మీరు వెతికించారు వాళ్ళని పెట్టి? అంటే ఊళ్ళో కుర్రవాళ్ళు అందరూ బతికితాడే అని ఆశతో, తీర్థ బతికితాడే అని ఆశతో పడిపోయినట్లు కూడా ప్రయత్నించారు. కానీ మరి ఎంత ప్రయత్నించినా అది ఉపయోగం లేకుండా పోయిందో, దొరకలేదండి. మాది అడ్డూరు గ్రామం అండి. ఈయన మా అల్లుడి గారండి, నారపడిస్తాం పాపనే, నరవ అప్పలరాజు గారు. ఇంతవరకు పట్టంగా పని చేస్తాడండి. ఈయన పని చేస్తూ మధ్యాహ్నం భోజనం టైంలో బహిర్భూమికని చెరుబొడ్డుకి వెళ్ళారండి. అది కడుక్కుండే టైం అప్పుడు కాలు జారి కిందకి జారిపోయి పడిపోయాడండి. మరి ఎంత ప్రయత్నం చేసినా మా అల్లుడి గారు దొరకట్లేదు. దయచేసి మీరు ఏం చేస్తారనేది మరి మీరు మా అల్లుడి గారిని కొంచెం తీసి పైకి ఒడ్డు కప్పు చెప్తారని కోరుకుంటున్నాను. ఇతను నిన్న ఎక్కడ ఉన్నాడు? నిన్న మా అడ్డూరు వచ్చారండి నాగలసేవకి. మా ఆవిడ గారికి బాగోలేదండి, బాబు పాపను తీసుకుంటారండి. మా ఇద్దరు ఉన్నాం, మా అన్నయ్య గారు లేరు. మీరు వచ్చి కొంచెం సెవెంత్ చేసి చెయ్యాలని అనుకున్నాం. వచ్చారండి. తెల్లవారు మీ నాన్నకి బాగోలేదు రా, వెళ్ళొద్దాం, మీ నాన్న రమ్మాలని చెప్పారు పాపతో. 2 వచ్చారండి. మా పొట్టలో పాలు వేస్తాం వచ్చారండి. సాయంత్రం వండిపోయారు. తెల్లవారి నా దగ్గర ఒక మిషన్ పట్టుకుని మామయ్య గారు ఇంటి దగ్గర కొద్దిగా పని చేసుకుని మళ్ళీ సాయంత్రం వస్తాను, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుందని చెప్పారు బాబు. ఇతనికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి 2007. ఓకే. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక పాప, బాబునండి. పాప బాబు ఒక 3rd క్లాస్ చదువుతున్నాడు. పాప 9th క్లాస్ చదువుతుంది. మరి మీకు ఏమైనా అనుమానం ఉంది ఇక్కడ? మాకు మరి ప్రజెంట్ అయితే ఏ అనుమానం లేదండి. బహిర్భూమికి వెళ్ళి పడిపోయారని మాకు వార్త వచ్చిందండి. వెంటనే మా పాప కూడా అక్కడ ఉందండి. సాయంత్రం వస్తారు, తీసుకెళ్ళిపోతారని ఐడియా మీద మేము అలాగా చూస్తాను. ఈలాగా అప్పుడు తెలిసిందండి. మరి ఇలా జరిగినప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు మీరు ఏం చెప్పారా? పెద్ద మనుషులు ప్రజెంట్ ఇంకేం చెప్పలేదండి. కాసేపు దొరకలేదు, నిలిగితనం చెప్పేసి అన్నారు. గ్రామ పెద్దలు కూడా ఏదో ఫోన్ చేసి